కొలిక్కి రానుంది. కాసేపట్లో మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం పూర్తి కానుంది. మధుకర్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రీపోస్ట్ మార్టం అప్డేట్ ఎంతవరకు వచ్చింది? ఎస్ రేవంతి, రీపోస్ట్ మార్టం 1 గంటకి అయిపోద్ది అని మనకి ముందు నుంచి చెప్తున్నారు ఇక్కడ వచ్చిన అధికారులంతా. కానీ ఇప్పుడు సమయం 3 అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే భూమి 25 రోజులు అవడం వల్ల గట్టిగా అది అయిపోయింది. కాబట్టి తవ్వడం కాస్త కష్టంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. 2 వ్యక్తులు సరిపోతారనుకున్నారు, అది 6గురు కూడా చేరింది. ఆ తర్వాత ఇక కుటుంబ సభ్యులు ఉన్నారు అక్కడ. తల్లి, తండ్రి, అలాగే కొంతమంది బంధువులను కూడా అలౌ చేశారు. ముందుగా వాళ్ళని అలౌ చేయలేదు. కానీ తల్లి, తండ్రి కూడా వాళ్ళకి కంటి చూపు సరిగ్గా లేని కారణంగా మరొక వ్యక్తి కావాలి అన్న నేపథ్యంలో వాళ్ళకి తవ్వేదానికి ఒక 2 కుటుంబ సభ్యులను కూడా అలౌ చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ తవ్వే క్రమంలో ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన పరిస్థితి తెలుస్తోంది. మరి బాడీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందని ఆయన మాటలో విందాం. చెప్పండి, అంటే దాదాపు 25 రోజులైంది, సాల్ట్ లో పెట్టారు బాడీని. ఇప్పుడు తీస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమైనా మార్పులు కనబడుతున్నాయా? ఇందులో ఖచ్చితంగా హత్య చేసిన ఆనవాళ్ళు ఏమైనా మీరు గుర్తించారా? మేడం కానీ గుర్తించాం మేడం. మేము ఆ బాడీని తీస్తుంటే మేడం ఫస్ట్ నడుము బాగా చేస్తలేదు మేడం. నడుము ఫస్ట్ మేడం ఈ మెడ ఈ తల మేడం మొత్తం చర్మంతో సహా బాడీ అట్లాగే మీరు ఎలా అయితే పెట్టారో అలాగే ఉందా? ఆ మేడం ఎట్లా పెట్టినా అట్లే ఉన్నది. కానిపోతే శరం మొత్తం మేడం పయనిస్తలేదు మేడం. ఈ తలకాయ మెడలు మొత్తానికి పయనిస్తలేదు మేడం. అంటే వేడి అయిపోయినాయి. ఒకటి ఏంటంటే ఈ నడుము కాడ మేడం తీస్తా అంటే ఈ నడుము మొత్తానికి పయనిస్తలేదు మేడం. ఈ సైడ్లు ఒక సైడ్ మొత్తానికి పయనిస్తలేదు మేడం. ఒక ఈ జబ్బ ఈ కుడి జబ్బ మేడం ఒక జబ్బ మొత్తానికి పయనిస్తలేదు మేడం. ఒకటి ఈ కన్ను అనేది మొత్తానికి లేదు మేడం. ఒక సైడ్ కన్ను మొత్తానికి కనబడతలేదు మేడం. ఒక సైడ్ ఇప్పటికి కూడా మేడం ఒక సైడ్ మొత్తానికి లేదు మేడం. అది అయితే ఏంటంటే అది కావాలని హత్య చేసినట్టు ఉండదు మేడం ఆడ. కానీ ఆత్మహత్య కాదు మేడం. ఆ బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా మాకు కరెక్ట్ కనబడతలేదు మేడం. అది మేము తవ్వటోళ్ళకే మాకే ఆల్రెడీ ఆ బాడీని చూస్తే మేము కూడా ఫస్ట్ తీసుకోవడం మేము కొంచెం భయపడ్డాం మేడం. మేము కొంచెం భయపడ్డాం. ఈ బాడీ ఎందుకంటే ఇంత హీనంగా ఉన్నది కాబట్టి చెప్పని మేము ఫస్ట్ భయపడి బయటకు వచ్చినాం మేడం. బయటకు వచ్చినాక మళ్ళీ పోయి అక్కడ సార్లు అంటే భయపడకుండా బాగా లేట్ అవుతుందని పోలే మన ధైర్యం చేసుకొని మేము లోపలి పోయి మేడం ఆ బాడీ నుంచి పక్క పెట్టినాం మేడం. ఆ బాడీ లోపల ఏ ఒక్క ఫార్స్ కూడా సక్రమంగా లేదు మేడం. అక్కడ అయితే ముందే అంటే ఖననం చేయక ముందే ముందు నుంచి చెప్తున్నారు ఇది హత్య అని, ఈ పక్కటెముకలు ఇరిగిపోయాయని, ఇవన్నీ మీరు గుర్తించినట్లుగా ముందే చెప్తున్నారు. సేమ్ అదే బాడీని ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు అలాగే కనబడుతుంది. కానీ అంటే ఈ పని చేయట్లేదు, ఊడిపోతున్నాయి అంటే ఏంటి? అంటే అక్కడ విరగ్గొట్టినట్టుగా మీకు ఏమన్నా డౌట్ వస్తుందా? డౌట్ వస్తుంది మేడం. ఆడ మేము బొంత పెట్టి తీసినాం మేడం. శవం కింద బొంత జొరగొట్టి ఆ బాడీని లేపినాం మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా వాటి లేపడమంటే అలా లేవకుంటున్నది మేడం. బొంత కింద జొరగొట్టి మనిషి కింద జొరగొట్టి ఆల్రెడీ 6 బట్టి మేడం లేవాటి పక్క పెడితే కూడా అక్కడ ఏ ఒక్క పార్ట్స్ కూడా సక్రమంగా లేదు మేడం. మేడం అంటే తీసినాక కూడా మేడం మాకు ధైర్యం రాలేదు మేడం. అంటే చూడు ఈ ఒక్క ఫాల్స్ కూడా సక్రమం లేదు మేడం. అక్కడ పక్కా వాళ్ళు ఇష్టమడిగా వాడుకొని ఆ మనిషిని ఏ ఒక్క కాలు కానీ చేయి కానీ కన్ను కానీ ఇష్టం విడిచి పారేసింది మేడం. అక్కడ ఏంటి అంటే సక్రమైనట్టుగా ఏ కాళ్ళు కానీ చేయి కానీ ఒక్కరు కూడా నీట్గా లేదు మేడం. అక్కడ ఇప్పుడు పురుషాలు అన్నారు అవి ఎట్లున్నాయి సార్? వాళ్ళు ఒకటి ఏంటంటే అవి మొత్తం ఆపెక్కి వేయలేదు మేడం. అక్కడ టోటల్గా బాడీ లోపల ఏ ఒక్క పార్ట్స్ కూడా నీట్గా లేదు మేడం. అక్కడ నేనేంటి అంటే ఒక కులపరంగా పోయినాం, అక్కడ తవ్వినాం. కానీ నేను ఒక 40 గిట్ల ఏం లేదు మేడం. నేను కులపరంగా ఏంటి అంటే బాడీ ఒక పనికి వెళ్ళారు, ఒక పని వ్యక్తిగా వేయలేదు మేడం. ఆడ ఏ ఒక బాడీ కూడా నీట్గా లేదు మేడం. అక్కడ అంత చిత్రంగా వేసినది మేడం బాడీని. రైట్. అంటే మీరైతే ఇక మీకు ఖచ్చితంగా ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఇది హత్య అని ఇప్పుడు చూస్తే మీకు అనిపిస్తుంది? ఎక్కడికైనా చెప్పమంటే రెడీ ఉన్నాం మేము మేడం. మేము ఎందుకంటే ఒక పని చేస్తాం మేడం. అక్కడ ఒక బాడీలో ఒక పార్ట్ కూడా సక్రమంగా లేదు మేడం. బట్ అంటే ఏదేమైనా కోర్టు నివేదిక రావాలి, సీల్డ్ కవర్ లో కోర్టు అందించాలి. అందించిన తర్వాతే ఇది ఏది అనైనా ఎవరైనా మాట్లాడగలుగుతాం, అది నిజానికి సంబంధించి. కానీ
ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా చూసి ఆ కార్యక్రమాన్ని ముగించిన వ్యక్తి అయితే ఆయన భావం చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్నో ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి ఇదైతే హత్య అన్న కోణంలో మేము ఏదైతే ఊహించామో, ఏ భాగాలైతే ఇరిగిపోయాయో అవి ఇప్పుడు అసలు ఇలా లేపుతుంటే అవి ఇరిగిపోయిన పరిస్థితి అయితే కనబడింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ముందుగా పక్కటెముకలు చెప్పారు, భుజం చెప్పారు, కన్ను చెప్పారు, నడుం చెప్పారు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉన్నాయి. ఇన్ని రోజుల 25 రోజుల తర్వాత అంటే సాల్ట్ లో పెట్టారు ఈ బాడీని మొత్తం. కాబట్టి అంటే వీళ్ళకి ముందు నుంచే అనుమానం ఉంది. రీపోస్ట్ మార్టం కి వెళ్ళైనా సరే ఈ నిజాన్ని తేల్చుకోవాలి అనుకున్న నేపథ్యంలో ముందుగానే దాదాపుగా ఎంత 60 కేజీల సాల్ట్ ని అందులో పెట్టి బాడీని పెట్టడం. 4 క్వింటాల్స్, ఓకే, 4 క్వింటాల సాల్ట్ ని పెట్టి బాడీని పెట్టడం వల్ల ఈ మాత్రం అయినా అర్థం చేసుకోగలిగారు. అయితే లేపినప్పుడు మాత్రం రకరకాలుగా భాగాలు ఇరిగిపోతున్నాయి అన్నారు. అంటే మనం ముందు కూడా అనుకున్నాం వాళ్ళ స్కిన్ ఇవన్నీ ఉండకపోవచ్చేమో, ఒక స్కెలిటన్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఆయన భావన అయితే అది పని చేసి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ దళిత సభ్యులు అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా మీరు, రైట్? ఓకే అండి. అంటే ఇలా బాడీని పెట్టినప్పుడు అసలు బాడీ ఎలా ఉంటుంది? 25 రోజుల తర్వాత సాల్ట్ లో ఉంచిన బాడీని టెస్ట్ చేయాలంటే ఏమేమి ఉంటాయి? స్కిన్ ఉంటుందా? మరి ఆయన అయితే ఇక్కడ నడుం భాగంలో ఇరిగిపోయిందని చెప్తున్నారు. అసలు అలా ఉంటుందా? ఒకవేళ ఇరగకుండా మామూలుగా సాధారణంగా చనిపోయిన వ్యక్తి స్కెలిటన్ కానీ బాడీ కానీ 25 రోజుల తర్వాత ఎలా ఉంటుంది? మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే ఆయనను కొట్టకుండా మామూలుగా చచ్చిపోతే ఆ స్కెలిటన్కి ఇట్లా బట్టి లేపితే పైకి వస్తుంది. అయితే కొట్టి చంపినప్పుడు ఏమైందంటే బాడీ గుద్దినప్పుడు వెయిట్ పడ్డప్పుడు స్వెల్లింగ్ అవుతుంది అన్నట్టు. ఎక్కడ పార్ట్లో గుద్దితే ఆ పార్ట్స్ అనేది స్వెల్లింగ్ అయ్యి స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళు కొంచెం బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి కమిలిపోయినట్టు మనకు వెంటనే ఏర్పడుతుంది. అది కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం చీము మామూలుగా ఉన్న మనిషి బతికున్నప్పుడు కుళ్ళిపోయినప్పుడు దానిలో చీమ అనేది వస్తుంది, టిష్యూ లాగా బయటికి వచ్చి వాసన వస్తుంది. అది కంప్లీట్ దెబ్బ తగిలినట్టు మనకి ఏర్పడుతుంది. అంటే మీరు మన ఫొటోస్ లో చూసాం కొన్ని మోకాళ్ళ దగ్గర గాయాలు పుండుల్లాగా అయిన పరిస్థితి, అవి ఎట్లా ఉన్నాయి? మేడం మేము బండ తీసేటప్పుడు ఏముంది కన్నా మన ఎట్లా అంటే బీరపు రకంగా మన ఏంటంటే సీమ్ లెక్కన కొంత స్మెల్ బాగా వచ్చింది మేడం. ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం మేడం అలా. అయితే అది సీమ్ లెక్క వచ్చి స్మెల్ మేము భరించలేము మేడం. ఒకసారి తీయంగానే ఇక భరించలేదు మొత్తం సీమ్ లెక్క వచ్చింది మేడం. ఆల్రెడీ బీరపు కలర్లో వచ్చింది మేడం. అక్కడ వాటర్ పక్క పడి కదా బీరపు లెక్క వచ్చిన వాళ్ళు మేడం. మేము బయటకు వచ్చినాం మళ్ళీ వచ్చింది మేడం. బీరపు కలర్లో ఆల్రెడీ సీమ్ లెక్క వచ్చింది మేడం. వచ్చింది కాకుండా స్మెల్ బాగా వచ్చింది మేడం. వచ్చిన మళ్ళీ మేము బయటకు వచ్చినాం మేడం. ఆ తర్వాత మళ్ళీ సార్లు పిలిచి బాబు మీరు వచ్చి వాళ్ళు వచ్చారు కదా బాగా లేట్ అవుతుంది అన్న సార్ మేడం మళ్ళీ పోయి తీసుకొచ్చి బొంతూర కొట్టేసి పక్క తీసుకొచ్చినాం మేడం. ఆల్రెడీ సీమ్ లెక్క వచ్చింది మేడం. బీరపు రంగులా వచ్చింది మేడం ఆల్రెడీ. అంటే నిజంగా ఒక దుర్గంధం అయితే నిజంగా భరించలేకపోయాం. సిచ్యువేషన్ లో ఉన్న నాకే నిజంగా వామిటింగ్స్ అవుతాయేమో అన్నంత భయానక పరిస్థితులకు అయితే వెళ్ళాం. చాలా దుర్గంధం వచ్చింది. వాల్టింగ్ అయింది, ఒక ఇద్దరికి వాల్టింగ్ అయింది మేడం. అక్కడ ఇద్దరికి వాల్టింగ్ అయింది. వాంతింగ్ చేసుకుంటారు. వాంతింగ్ చేసుకున్నా కానీ ఇంకొక ఇద్దరు ఎందుకంటే దాని చేసి ఆల్రెడీ దాన్ని పెట్టినాం మేడం. అయితే ఇప్పుడు మరి అంత సాల్ట్ పెట్టి బాడీని పెట్టిన తర్వాత ఇంత దుర్గంధం రావడానికి గల కారణం ఏంటండి? అంటే ఏ బాడీ అయినా అలాగే ఉంటుందా? ఏ బాడీ అయినా అలాగనే ఉంటుంది. ఎట్లా అంటే ఒక 3 months సాల్ట్ పెట్టి బాగా సాల్ట్ పోసినప్పుడు బాడీ అనేది కుళ్ళిపోతుంది. భూమిలో కలిసినప్పుడే కుళ్ళిపోతుంది. దాని పరంగానే ఈయన అయిపోయిన బీరపు రకంగా అన్నాడుగా అదంతా కుళ్ళిపోయి దాంట్లో నుంచి పురుగులు కూడా వస్తాయి. అంటే చీము ఈయన చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఈయన చూసి నాకు కొట్టి చంపేసిందని చెప్పి ఈయనకు నిర్ధారణ అయింది. మ్యాక్సిమం రైట్ ఏంటంటే 100% కొట్టినట్టే నిర్ధారణ చేయొచ్చు. బట్ ఏదైనా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దీన్ని అయితే ఎగ్జాక్ట్ గా ఇది అని చెప్పలేము. కాకపోతే ఇది వెళ్లి పనిచేసి వచ్చిన వ్యక్తి చెప్తున్న ఇది మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఆయన లోపల నుంచి వచ్చాడు. అయితే ఏ మాత్రం కూడా మేము ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో అదే విధంగా ఉందని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఏదేమైనా ఇంకా మరో అరగంటలో అయితే ఈ తంతంతా ముగిసే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఉన్న ఏసీపీలు ఇద్దరు, అదేవిధంగా ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళంతా అదే విధంగా ఉన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉన్నారు. ఇక ఈ రిపోర్ట్ అంతా కూడా పంపిస్తారు.
ఇదిలా ఉంటే ఇక కన్న తల్లి తండ్రి నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. 9 నెలలు మోసి కన్న బిడ్డ ఇలా పొదల్లో చనిపోయిన దృశ్యాన్ని చూడలేని ఆ తల్లిదండ్రులు ఇప్పుడు శవాన్ని పాతి పెట్టిన తర్వాత తీసి అంత ఘోరమైన పరిస్థితుల్లో చూసే ఆ తల్లిదండ్రుల నిజంగా హృదయ విదారకమైన బాధ ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. నిజంగా మధ్యలో వచ్చి ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. నిజంగా దానికి అయినా సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నిజం తెలియాలి, న్యాయం ఏంటో రావాలి, వాళ్ళ తోటలోనే ఇందులోనే ఇక్కడే పాతి పెట్టారు, ఇందులోనే మా పొలంలోనే ఈ నిజమేంటో తేలాలి, మా బిడ్డ మా దళితుడు అనేనా చంపింది అనేది ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక మరి కాసేపట్లో అయితే నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం కనబడుతోంది, తెలుస్తుంది. అంటే నిజం అనేది ఇప్పటికిప్పుడే మనకి తెలిసే అవకాశం లేదు. కార్యక్రమం అయితే ముగుస్తుంది, సీల్డ్ కవర్లో అయితే కోర్టుకు వెళుతుంది. ఆర్ట్ స్టూడియో.